నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. చింతపల్లి డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో 532 కేజీల గంజాయి నిల్వను స్వాధీనం చేసుకున్న పోలీసులు. యువత గంజాయి జోలుకు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హెచ్చరించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. తనని స్థానికుడు కాదన్న పెందుర్తి వైసీపీ నాయకులపై మండిపడ్డ జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు. స్థానికతపై వైసీపీ నాయకులకు మాట్లాడే అర్హత లేదని విమర్శ. నగరంలో సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శోభన్ బాబు వర్ధంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించిన మేయర్ హరివెంకట కుమారి, సింహాచలం ధర్మకర్తల మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు. పెందుర్తిలో వైసీపీ జనసేన నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. ఎమ్మెల్యే అదీప్ రాజుని విమర్శించే స్థాయి పంచకల్ల రమేష్ బాబుకి లేదని మండిపడ్డ వైసీపీ నాయకుడు మెంటి రమేష్. రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాలతో కలిసి సీఎస్ సమీక్ష, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్ ప్లాన్, ఓటర్ హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో కనీసం 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని తెలియజేశారు.
యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 17 గంజాయి బస్తాలను సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు. దీని విలువ 26,60,000 రూపాయలు ఉంటుందని అన్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి కాలినడకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారని అన్నారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం అందటంతో గంజాయితో పాటు 3 వ్యక్తుల్ని పాంగి సుందరరావు, వంతల చిన్న, పాంగి మాణిక్యాలను అదుపులోకి తీసుకోగా మరొక వ్యక్తి పరారులో ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని, కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు. తర్వాత మన గిరిజన యువతకు కానీ మన దగ్గర యువతకు కానీ ఒకటి చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ పరంగా మనం ఇంకా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్ పెరుగుతుంది, ఎక్కువ టీమ్స్ పెరుగుతాయి, ఇంకా ఎక్కువ మనము పోలీస్ ఫోర్స్ ఈ గాంజా గురించి దాని గురించి వెతుకాటలు పెరుగుతారు. ఖచ్చితంగా పట్టుబడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మనకి ఇంతకుముందు మన ఏరియాలో చూసుకుంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఈ గాంజా కల్టివేషన్ అనేది చాలా తగ్గింది. చాలా వరకు మనకి వచ్చే గాంజా ఒడిస్సా ప్రాంతం నుంచి రకరకాల మార్గాలు, మోస్ట్లీ వెహికల్స్ కూడా కాకుండా ఈ నడకదారిన వాడడం, నడకదారిని కొంచెం వరకు రోడ్డు వరకు తీసుకెళ్ళి ఆ పై నుంచి వెహికల్స్ వాడడం ఇట్లాంటివి చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ రవాణా కొంచెం పెరిగింది. మన దగ్గర కల్టివేషన్ పోవడంతో ఇప్పుడు ఒడిస్సాలో కల్టివేషన్ ఉండడం వల్ల ఒడిస్సా నుంచి సరుకు తీసుకురావడానికి పాత గంజా వ్యాపారులు వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ గంజా వ్యాపారులు వీళ్ళకి డబ్బు ఆఫర్ చేయడం లోకల్ యువతతోటి ఆ గంజా మీద సులభంగా డబ్బు వస్తుందని ఆశపడి మన ప్రాంత గిరిజనులు కూడా దానికి బానిస అవుతున్నారు. ఒక కొద్ది గొప్ప త్వరగా డబ్బు వస్తుందన్న కారణంతో ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే 6 నెలల కంటే తర్వాత 1 సంవత్సరం వరకు జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బు ఆశపడి ఈ యువత అనేవాళ్ళు ఈ గాంజాకి పైలట్లుగా వెళ్ళడము, గంజా తరలించడము పార్టిసిపేట్ చేయొద్దు. ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. మీరు ఒక 10,000 సంపాదిస్తే 1,00,000 పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఈ గాంజాకి మన లోకల్ యువత దూరంగా ఉండాలి అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. అదే ఒక మంచి NDPS గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు ఒక 17 బస్తాలలో ఒక 532 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. 532 కిలోలు. వీళ్ళు ఒక 26,60,000 వరకు మార్కెట్లో దీని వాల్యూ ఉండొచ్చు. 26,60,000. టోటల్ 4 అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 అక్యూజ్లో కూడా ఒక 3 పట్టుకున్నారు, ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ నోట్లు ఇస్తాను. వీళ్ళందరూ ఈ బచ్చింత గ్రామం దగ్గర ఈ ఒడిస్సా నేరేడుపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు తరోగా వెహికల్ చెకింగ్స్ చేస్తున్నారు. మల్టిపుల్ ఏరియాస్లో వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన గుర్రాల ద్వారా కొంత దూరం మోసుకోవచ్చు. ఈ బచ్చిత్త గ్రామానికి చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి వీళ్ళు లూజ్గా అమ్మడం జరుగుతుంది.
దీనికి సంబంధించిన సమాచారం మన సిఐ గారికి ఎస్ఐ గారికి రావడంతో వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు. దీంట్లో ఆల్రెడీ 3 మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ బచ్చింత అనే గ్రామం మనకి ఈ డౌనూరు పంచాయతీలో మన నర్సీపట్నం వీధికి బార్డర్లోకి వస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు తనను స్థానికేతరులని మాట్లాడటం సరికాదని ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు పంచకల రమేష్ బాబు అన్నారు. జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం తాత్కాలికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచకల్ల మాట్లాడుతూ తాను ఎప్పుడూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సరిపల్లి స్వయంభూ శివాలయం దర్శించుకోవటం అలవాటని అన్నారు. పూర్తి ప్రచారం బండారు సత్యనారాయణ మూర్తి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత మొదలు పెడతామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే వైఎస్ఆర్సీపీ నాయకుల అవినీతి చిట్టా విప్పుతానని తెలిపారు. స్థానికేతరుల గురించి మాట్లాడవలసి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అవంతి శ్రీనివాసరావు, ఎంవివి సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, జిల్లా ఇన్ఛార్జీలు వైవి సుబ్బారెడ్డి వీరు ఏ ప్రాంతానికి చెందిన వారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఐత సింహాచలం, వార్డు అధ్యక్షులు డిఎల్పి నాయుడు, సోమశేఖర్, పార్వతి, మండల నాయకులు పాల్గొన్నారు. సరే ఒక్కసారి చూడండి. जल अभिषेकांच ओम नमस्ते नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वर सदाशिवाय श्रीमन्महादेवाय नमो వచ్చినాయి తక్కువ నీరు పెట్టాలమ్మా. सिंधु कावेरी जलेशं सन्निधिं कुरुं कावेरी तुंगभद्राचा कृष्णविनमागत्याः पंचगंगार्थं शुद्धोदक स्नानं समर्पयामि. ओम नमस्ते नमस्ते मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः. ओम नमो हिरण्यवक्षं सहस्रानाय नमो नमः. नमो ऋक्षोत्तर येसोज्ञान प्रसिद्धानाय नमो नमः. नमो तुलसाय विज्ञान स्थानाय नमो नमः. नमो गणेभ्यो गणपतिं वीरेभ्यादि स्वरूपेभ्यां गुरुडेभ्यो नमो शंकराय नित्याय च नमो उपाय कन्याय च नमो पार्यातव्याय च नमो अग्रायतमाय. అసలు మీ ఇన్ఛార్జీలు ఎవరు? మిమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? అలా అనుకుంటే అసలు మన ముఖ్యమంత్రులు చేసుకునే వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? ఆ స్థానికత అనే దానికి ఏంటి మీరు మాట్లాడేదానికి కొలమానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇదేంటంటే రమేష్ని ఏమీ అనలేక, రమేష్ ఆక్రమదారుడు, భూ కబ్జాదారుడు, లంచగొండి, ఇన్ని వందల కోట్లు సంపాదించేశాడు అనే మాట్లాడటానికి మీకు నా మీద ఏమాత్రం ఇది లేక పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా ఛాలెంజ్ చేసి అభివృద్ధి మీద పోటీ పడాలంటే నా దగ్గరికి రండి. నేను చేసినవి చరిత్రలో నిలిచిపోయే పనులు చేశాను. లా యూనివర్సిటీ నేను తెచ్చా, మారిటైమ్ యూనివర్సిటీ నేను తెచ్చా, పాలిటెక్నిక్ కాలేజీ నేను తెచ్చా, డిగ్రీ కాలేజీ సభవారు నేను తెచ్చా, హిందూజా పవర్ ప్లాంట్ నేను తెచ్చా, ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగాలు నా ముందు నా తర్వాత కూడా ఎవరు తేలా నేను తెచ్చా. ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగజేశానంటే రమేష్కి చరిత్రలో పెందుర్తి పుస్తకంలో 4 పేజీలు మిగిల్చుకున్నా మీకు అలాంటి పెద్ద పనులు చెప్పుకోవటానికి ఒక్కటి కూడా కాదు, 1 ఇంచు కూడా మీకు లేదు. రోడ్లు, డ్రైన్లు, ఇంకా వాటర్ ట్యాంకులు ఇలాంటికి వెళ్తే 100 కోట్ల పనులు చేశారు. అవి కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు
యలమంచిలో కానీ ఇక్కడ కానీ ఎమ్మెల్యేగా చేసినప్పుడు రమేష్కి చెప్పుకోవటానికి కొంత చరిత్ర ఉంది. చరిత్రని ఒకసారి ఆలోచించి నా మీద విమర్శలు చేయమని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్రముఖ సినీ హీరో దివంగత శోభన్ బాబు 16వ వర్ధంతి కార్యక్రమం సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ ఎదురుగా శోభన్ బాబు విగ్రహం వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ హరివెంకట కుమారి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ గౌరవ సలహాదారు గంట్ల శ్రీనుబాబు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ శోభన్ బాబు ఫ్యామిలీ చిత్రాల నటుడని, అన్ని రకాల పాత్రలు పోషించారని గుర్తు చేశారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. శ్రీనుబాబు మాట్లాడుతూ ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు అని తెలిపారు. గత డిసెంబర్లో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మువ్వల పోలారావు, అధ్యక్షుడు కోడూరి కనకరాజు, కార్యదర్శి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి కె శోభన్ బాబు, సంఘం సీనియర్ సభ్యులు దసపల్ల ప్రసాద్ అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శ్రీనిబాబు భోజనాలు ఇంకేది ఆయన అయిపోతుంది. శ్రీనిబాబు ఎందుకు చేస్తుంది? బాబు పాటలు ఆపండి. సార్ చూడండి సార్. అతను ఎంతోమంది ఆదర్శంగా తీసుకున్నారు. క్రమశిక్షణకి మారుపేరు శోభన్ బాబు గారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా అతను ఒక సలహా ఇచ్చేవారు. ఏంటంటే డబ్బులు సంపాదించుకునేటప్పుడు మీరు బంగారం అలాంటివి కొనుక్కోకండి, ఒక్క సైట్స్ కొనుక్కోండి. అదే స్థలాలు కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి కూడా సూచనలు ఇచ్చేవారు శోభన్ బాబు గారు. అందులో చాలామంది అతని సూచనలతో ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారు. అందులో ఎగ్జాంపుల్గా మన మురళీమోహన్ గారు, చంద్రమోహన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా, జయసుధ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారంటే అతని సూచనలతో వారంతా ఉన్నారు. అటువంటి గొప్ప మహానుభావుడు అతనికి ఈరోజు గౌరవప్రదంగా ఇవాళ నివాళులర్పించడం చాలా నా అదృష్టమని భావిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. దేశ విదేశాల్లో అత్యధిక మంది అభిమానులు సంపాదించుకున్న శోభన్ బాబు గారి విగ్రహాన్ని గత కొద్ది రోజుల క్రితం మరి ఇక్కడ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ ఎదురుగా ఆవిష్కరించడం జరిగింది. మరి నగరంలో కూడా ఎక్కడ లేని విధంగా సిటీ వైడ్ ఫ్యాన్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక ప్రముఖులు వచ్చి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి 16వ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. మరి మేయర్ గారి చేతుల మీదుగా శోభన్ బాబు విగ్రహానికి మరి ప్రత్యేకంగా పూలమాల వేసి పేదలందరికీ కూడా నిరుపేదలకు
అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. శోభన్ బాబు ఫ్యాన్స్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం. మరి భవిష్యత్తులో మీ అసోసియేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సంఘం గౌరవ అధ్యక్షులు పోలరావు గారికి కానీ, అధ్యక్షులు కనకరాజు గారికి కానీ, మరి అదేవిధంగా కార్యదర్శి నాగరాజుకి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణ గారికి, వాళ్ళ కమిటీ సభ్యులకు, చాలామంది ప్రముఖులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి విగ్రహావిష్కరణకు చూసాం మీ బలం ఏంటనేది. అనేక రాష్ట్రాల నుంచి మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి శోభన్ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈరోజు మనం ఆహ్వానించే వెంటనే ఆ రోజు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మేయర్ గారు రాలేకపోయారు. ఈరోజు మనం ఆహ్వానించగానే వచ్చి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మన అందరి తరపున మేయర్ గారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ శోభన్ బాబు గారి పవిత్ర ఆత్మకి ఘనంగా నివాళులు అర్పించాం. మరి భవిష్యత్తులో కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజును విమర్శించే స్థాయి జనసేన పార్టీ చోటా నాయకులకు లేదని పెందుర్తి 95వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మెంతి మహేష్ జనసేన పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం సుజాతానగర్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి ఎమ్మెల్యే అదీప్ రాజు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశారని అన్నారు. అలాంటి నేతలపై జనసేన పార్టీ నాయకులు విమర్శలు చేయడం బాధాకరమని తెలిపారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అప్పారావు, రఘు, చందు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసిన పాత్రికేయ మిత్రులకు, మా నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ముఖ్య సమావేశం పెట్టడానికే కారణం, అభివృద్ధి కోసం కొంతమంది ఏం జరిగిందని మాట్లాడుతున్నారు జనసేన నాయకులు. వాళ్ళు మాట్లాడే ముందు అభివృద్ధి ఏం జరిగిందని వాళ్ళు తెలుసుకోవాలి. పెందుర్తి నియోజకవర్గంలో 97వ వార్డులో జరిగిన అభివృద్ధి నేను చూపిస్తాను. నేను సిద్ధంగా ఉన్నాను అభివృద్ధి చూపించడానికి. సుమారు 13 కోట్లు అభివృద్ధి జరిగింది. వాళ్ళు చెప్పడం 4 చూపించమన్నారు. మేము ఇగో ఆర్టీ యాక్ట్ కాదు, మొత్తం లెక్కలతో వచ్చాం. 61 వర్కులు చేసాం ఓన్లీ 97వ వార్డులోనే. వాళ్ళు మా నాయకుడి కోసం కూడా మాట్లాడుతున్నారు. మీ స్థాయి కాదు అని. మీ స్థాయి కాదు, మా నాయకుడి కోసం మాట్లాడేది. మా నాయకుడి హైట్ కోసం మాట్లాడుతున్నారు. బుల్లెట్ ఎంతే ఉంటుంది, దిగిన తర్వాత తెలుస్తుంది ఎంత అనేది ఏంటనేది. ఈరోజు మీరు చూసుకుంటే సుజాత్ నగర్ సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి రోడ్డు సుజాత్ నగర్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి C2 వరకు. అలాగే పులగాలపాలెం రోడ్డు, నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ అదొక 8 కోట్లు, UPHC అదో 2 కోట్లు, నెక్స్ట్ మళ్ళీ చెన్ముషవాడ ఆర్చి నుంచి శంశక్తి నగర్ శివాలయం దగ్గర వరకు అదొక రోడ్డు. ఇలాగ అనేక అభివృద్ధి చేశారు మా నాయకుడు. మా నాయకుడి కోసం మాట్లాడుతున్నారు మీరు. మా నాయకుడు ఒకరికి సాయం చేసే వ్యక్తే కానీ ఒకరికి అన్యాయం చేసే వ్యక్తి అయితే కాదు. అది మీరు తెలుసుకోవాలి. ఏదైనా సరికి అభివృద్ధి అనేది మా జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు లాంటివి. ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి. వాళ్ళకి కనిపించలేదా అభివృద్ధి ఏం చేశారన్నది? రమ్మనండి, వాళ్ళని దేనికి సిద్ధమో రమ్మనండి. చూపించడానికి మేము మా నాయకులు అందరూ చూపిస్తాం, సిద్ధం. మీ సాక్షిగా ఏం అభివృద్ధి అయ్యాయో మేము చూపిస్తాం అందరినీ. అంతేగాని మా నాయకుడు సీసీ కెమెరాలు పెట్టుకొని పని నుంచి వస్తాడు. అసలు సీసీ కెమెరా ఇంటికే లేవు మా నాయకుడి ఇంటికి. ఇవన్నీ అవాస్తవాలు తెలుసుకోవాలి. 2024లో మళ్ళీ అన్నంరెడ్డి అదీప్ రాజు అనే వ్యక్తి అఖండ విజయంతో గెలిచి మళ్ళీ ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మా నాయకులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి అందరూ కృషి కావాలి. మీ అందరూ పట్టుబద్దలతో కష్టపడి అని గెలిపించి 50,000 మెజార్టీతో, ఇప్పుడు చెప్తున్నాను 2024లో 50,000 మెజార్టీతో అన్నంరెడ్డి అదీప్ రాజు అనే వ్యక్తి గెలిచి వస్తాడు. అభివృద్ధి కూడా అదే విధంగా చేసి చూపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఏదో ఎక్కడో ఒక మూలన కంటికి కనబడిన రోడ్డు ఉండిపోతే ఆ రోడ్డే ఉండిపోయిందని పచ్చారిని చూపిస్తారు. కానీ మన సుజాత నగర్ లోపల చూడండి 13 రోడ్లు వేసాం. మీరు ఏ రోడ్డుకని వెళ్ళండి, అభివృద్ధి ఎందుకు జరగలేదు అది చెప్పరు. ఎక్కడో ఒక చిన్న పెండింగ్లు అంటే కాంట్రాక్ట్లు ఖాళీ లేకపోతే చిన్న పెండింగ్లు ఉంటే ఆ ఒక పెండింగ్ రోడ్డునే పట్టుకుంటారు. 100 అభివృద్ధులు చేస్తాము, ఒక్కటి కూడా అభివృద్ధి చెప్పట్లేదు. అభివృద్ధి ఏదైతే చివరి ఉండిపోతే అదే చెప్తాను. మీరు ఒకటి గమనించండి, ఒకేసారి వచ్చిన గవర్నమెంట్ మొత్తం అన్ని పూర్తి చేసిస్తే రెండోసారి గవర్నమెంట్ అవసరం లేదు. అది ఎవరికైనా సాధ్యమా? నేను ఛాలెంజ్ కాస్తాను. 10 సంవత్సరాల్లో టీడీపీ గవర్నమెంట్ కానీ ప్రజారాజ్యం కానీ ఎవరూ చేయలేనట్టు పనులు మేము చేసాము, మేము చూపిస్తాం. అండం కాదు, మేము చూపిస్తాం. కానీ 10 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ కాస్తాను. ఎవరైనా వచ్చి ఈ 10 సంవత్సరాల్లో అంత పని చేసి ఉంటే
నేను ఇప్పుడే ఈ పార్టీలో నేను తప్పించుకుంటాను. రమ్మని పోటీకి ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను, రమ్మనండి నా దగ్గరికి. ఆరోపణలు వద్దు, రమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరికైనా సరే పని చేయలేదు అని మాకు ఎవరైనా 10 సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఎంత పని అయింది, 3 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఎంత పని అయింది, మేము చెప్తాము, మేము దగ్గర ఉంటాము, రమ్మనండి. ఏదైనా ఆరోపణలు ఉంటే రమ్మని. మేము చెప్పలే కాదు, మేము ఎన్ని పనులు చేసినా ప్రజలకు తెలియాలని మాత్రమే మేము అంటాం, నాయకులకు తెలియవసరం లేదు. ప్రెస్ అలా ఏదైనా చిన్న పని చేస్తే ఫోటోలు తీసి పెట్టడం మాకు అవన్నీ అవసరం లేదు. సుజాతన రోడ్లు కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఏవి చేసినా మాకు ఫోటోలతో పని లేదు. పనితో ప్రజలకు ఏ అవసరం ఉందో దాంతోటే మాకు పని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకటి చేస్తారు, 10 కింద చూపిస్తారు. మేము 10 చేసినా కూడా ఒకటి కూడా మేము చూపించట్లేదు. ఇప్పుడు ఆయన ఎంచాడు కాబట్టి మేము ఇన్ని పనులు చేసామని చెప్పాను తప్పించి మేము పనులు చేసామని అక్కడున్న ప్రజలకు కావాలి, అక్కడున్న ప్రజలకు ఏటి కావాలి అది మేము చేస్తాం అంతే తప్పించి వీళ్ళకి ఓట్ల కోసం వీటి కోసం కాదు. మేము ఇంతవరకు కష్టపడ్డాం. అభివృద్ధి విషయాలు వాళ్ళు మాట్లాడడానికి అయితే ఏ హక్కు లేదు. అంతే. పెందుర్తి మండలం సుజాత నగర్ సమీపంలో ఓ అపార్ట్మెంట్లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుజాత నగర్ 80 ఫీట్ రోడ్డు సమీపంలో గొల్లవిల్లివానిపాలెం ప్రశాంతి అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో వాషింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనతో బయటకు వచ్చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మరిపాలెం ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటల్ని అదుపు చేసింది. అయితే ఆ ఫ్లాట్లో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. కింద ఫ్లోర్ లో ఎవరైనా ఉన్నారండి? నేను క్లియర్ చేస్తానండి. వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి? మిస్టేక్ మీది మర్చిపోయి వెళ్ళిపోయారంటారా? ఆన్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయారు. బ్లాక్ అయిపోయింది. ఆన్ చేసి వెళ్ళిపోయింది ఇది. ఓకే. మాకు మరిపాలెం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్ మ్యాన్ చిరంజీవి అండి. మాకేమో ఇక్కడ సుజాత నగర్ 80 ఫీట్ రోడ్ లో మనకి ఫైర్ కాల్ అవుతుంది అపార్ట్మెంట్ లో అని చెప్పారు. మేము హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాం మా సిబ్బందితోని. చేరుకుంటే ఇక్కడ వాషింగ్ మెషిన్ ఒకటి షార్ట్ సర్క్యూట్ లో ఫైర్ అయింది. దాన్ని మేము వచ్చిన తర్వాత అదుపు చేసి అంచనా వేసాము. ప్రాణ నష్టం అయితే ఏం లేదు, మొత్తం అంతా సేఫ్. కాకపోతే ఆస్తి నష్టం జరిగింది, అది ఎంత అనేది అంచనా వేసి చెప్తామండి. బీజేపీకి ఓటు వేస్తే ప్రభుత్వ రంగ సంస్థల్ని గంపగుత్తిగా అమ్మేస్తారని ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు విమర్శించారు. బుధవారం 47వ వార్డులో వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కేంద్రంగా నడుస్తున్న జింకు కర్మాగారాన్ని అమ్మేశారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ పై బీజేపీ కళ్లు పడ్డాయని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మటమే పనిగా పెట్టుకుంటుందని, వైసీపీ వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగిపోతుందని తెలిపారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డులో 47వ వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి కంటిమామి కామేశ్వర గారి ఆధ్వర్యంలో ఎన్నికలకి సంబంధించి ఈరోజు 2 కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది. ఎన్నికలకి క్యాడర్ని అందరినీ కూడా సిద్ధం చేసి మేము కూడా సిద్ధమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల కథన రంగంలో కుట్రలు కుతంత్రాలు చేసిన కూటమి కోటలు బద్దలు కొట్టి పేదవాడి అభ్యున్నతి కోసం పేదల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని
మరొకసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం కోసం, తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ప్రగతి పథంలో పయనింపజేసి పేద వర్గాల అభ్యున్నత సాధన కోసం ఈరోజు మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే మేము ఈరోజు చాలా ధైర్యంగా తలెత్తుకుని తిరిగే విధంగా 4.5 సంవత్సరాల కాలంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, పేదరిక నిర్మూలన దిశగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల ఆత్మగౌరవాన్ని కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అదే అభ్యర్థి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉండి, ఆ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ప్రత్యేక హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ ఎక్కడా కూడా స్పందించకుండా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ విషయంలోని, పెట్టుబడుల విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ద్రోహం చేసిన దాంట్లో ఆ ఎమ్మెల్యే గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి బీజేపీ నాయకుల్ని తిప్పికొట్టడం ద్వారా, ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా విప్లవం చెందారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మనందరం కూడా సంఘటితంగా కార్యకర్తలందరూ కూడా చేయి కలిపి ఈరోజు ప్రజలందరితోని కూడా ప్రతి ఓటు కూడా విలువైందే. కాబట్టి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మన వాణిని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులకు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చి వారిని తిరుగుటాపాలో పంపించి మన అభిప్రాయాన్ని ఢిల్లీ వరకు చేసే విధంగా విశాఖపట్నం వరకు ఓటర్లందరికీ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రజలతో మమేకమై మనం చేసిన మంచిని వివరిస్తూ, చేయబోయే మంచిని వివరిస్తూ కుట్ర రాజకీయాలను తిప్పుకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం చేకూర్చాలని అందరినీ కూడా విజ్ఞప్తి. విశాఖలో లాసెన్స్ బే కాలనీలో ముంబై కుల్ఫీ డెస్టినీ కాఫీ హౌస్ ని జబర్దస్త్ సెలబ్రిటీ వర్ష, స్వామీజీ శ్యామలానంద నిర్వాహకులు రవి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఆమె కాఫీ తాగి అనంతరం కుల్ఫీ తిన్నారు. ఇక్కడ కుల్ఫీ, కాఫీ చాలా టేస్టీగా ఉందని, విశాఖపట్నంలోని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కాఫీ తాగి కుల్ఫీ తినండి అంటూ జబర్దస్త్ ఆర్టిస్టు వర్ష సరదాగా అభిమానులతో మాట్లాడారు. విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టమని, ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి వెళ్తానని తెలిపారు. విశాఖపట్నంలోని అందరికీ టేస్టీగా కుల్ఫీ, కాఫీ అందించడమే తమ ధ్యేయమని నిర్వాహకులు రవి తెలిపారు. చాలా టేస్టీగా వైజాగ్ చాలా టేస్టీ. సో ఈరోజైతే వైజాగ్ రావడం సో హ్యాపీ, చాలా బాగా అనిపించింది. ఓపెనింగ్ కోసమే కాకుండా ఇంత మంచి కుల్ఫీస్ తిన్నందుకు కూడా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ టేస్ట్ నాకు చాలా న్యాచురల్ ఫీల్ అనిపించింది. మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది టేస్ట్ అనేది. ఐస్ క్రీమ్స్ అంటే అమ్మో తింటే అది ప్రాబ్లం అవుతుంది, ఇది ప్రాబ్లం అవుతుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కుల్ఫీ తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది. ఎందుకంటే న్యాచురల్ ఉంది ఇక్కడ, ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ అన్నీ న్యాచురల్గా ఉంది. సో మనకి ఇది తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఇంకా చాలా హెల్తీగా ఉంటామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులోని న్యాచురల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ వచ్చి టేస్ట్ చేయండి. కుల్ఫీ అంటే మనం రెగ్యులర్గా తినే కుల్ఫీ కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నది, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అందరూ తప్పకుండా వచ్చి టేస్ట్ చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది సమ్మర్ కదా, ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ కాబట్టి మనకి ఇట్లా కూల్గా హెల్దీ ఫుడ్ తినడం, అది చల్లగా చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీరు అందరూ వచ్చి టేస్ట్ చేయండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఉన్నాయి, చేయాలి, చాలా అయితే వస్తున్నాయి. కానీ అందులో నాకు నచ్చినవి చూసుకొని, అంటే ఇప్పటి వరకు చేయాలనిపించలేదు, ఇప్పుడు చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఆల్రెడీ చేస్తున్నాను, ఇంకా
మంచి వస్తే సెలెక్ట్ చేసుకొని చేద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. చింతపల్లి డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో 532 కేజీల గంజాయి నిల్వను స్వాధీనం చేసుకున్న పోలీసులు. యువత గంజాయి జోలుకు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హెచ్చరించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. తనని స్థానికుడు కాదన్న పెందుర్తి వైసీపీ నాయకులపై మండిపడ్డ జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు. స్థానికతపై వైసీపీ నాయకులకు మాట్లాడే అర్హత లేదని విమర్శ. నగరంలో సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శోభన్ బాబు వర్ధంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించిన మేయర్ హరివెంకట కుమారి, సింహాచలం ధర్మకర్తల మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు. పెందుర్తిలో వైసీపీ జనసేన నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. ఎమ్మెల్యే అదీప్ రాజుని విమర్శించే స్థాయి పంచకల్ల రమేష్ బాబుకి లేదని మండిపడ్డ వైసీపీ నాయకుడు మెంటి రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.